నో బెట్టింగ్. మాకు అక్కడ చీత కనిపించలేదు. ఇంకొక ప్లేస్ ఇది మబ్బిస్తుంది. అది పెండ వాసన. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గవ స్టోరీస్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము రోడ్ ఐలాండ్ వచ్చాం. తెలుసా కదా, రోడ్ ఐలాండ్ న్యూ హాంప్షైర్ పక్కనే ఉంటుంది, బ్యూటిఫుల్ స్టేట్. సో అక్కడ జూకి వచ్చినాం టైంపాస్ కోసం. సో మీకు కూడా చూపిస్తాము మేమేం చూసామో, చూసేయండి. హాయ్ గైస్, ఈరోజు రోడ్ ఐలాండ్లో మనం ఒక జూకి వచ్చేసాం. సో ఇవి టికెట్ ప్రైజెస్. రోడ్ ఐలాండ్ తెలుసు కదా అందరికీ, న్యూ హాంప్షైర్ పక్కన ఉంటుంది, బ్యూటిఫుల్ స్టేట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ టికెట్స్ తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ అక్కడ చాలా జనాలు ఉన్నారు, అందుకోసం మేము ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. అక్కడ స్కాన్ చేసేసి ఆల్ సెట్. హాయ్ ఫ్రెండ్స్, తెలిసే మనం ఎక్కడ ఉంటాము, నేషనల్ న్యూ హాంప్షైర్ నుంచి ఇది ఒక 1.5 hour జూ. ఇక్కడ మా బావ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీట్ అయ్యి ఇట్లా జూ ఇట్లా చూద్దామని వచ్చేసాం. ఇంకా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నో బెట్టింగ్. ఎంటర్ కాగానే ఇలా ఉంది మనకి. సో మేము చిన్నపిల్లలం కాదు, బట్ వచ్చినాం ఏదో టైంపాస్ కోసం. ఆఫ్రికా జూకి ఎంటర్ అయిపోతున్నాం. చూసేద్దాం లోపల మనకి ఏం యానిమల్స్ ఉంటాయో. ఏమేమి యానిమల్స్ ఉన్నాయని చెప్పేసి బోర్డు ఉంది. నా వాయిస్ క్లియర్ వినిపించకపోవచ్చు మీకు, ఎందుకంటే ఫుల్ విండ్ ఉంది. ఇక్కడ చీత ఉంది. సో చూసేద్దాం లోపల కనిపిస్తుందా కనిపించదా మరి అని. మాకు అక్కడ చీత కనిపించలేదు, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం చూడ్డానికి. సో మరి ఇక్కడ కనిపిస్తుందా కనిపించదా చూద్దాం. మనం అటుంటే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుండే. ఒకటి లేవగానే ఇంకోటి కూడా లేచింది. ఇప్పటి వరకు 2 పడుకొని ఉన్నాయి. మేము పిలిచినాం కమ్ దిస్ సైడ్. కాదు, చిరుత పులి. పులి పులి చిరుత పులి వేరు, చిరుత పులి వేరు. టైగర్ టైగర్. Those guys don't know I've got cheetah and puli. Cheetah and tiger. మనం కూడా ఎప్పుడు చూసినా వాడుకోనే ఉంటుంది. మేబీ నైట్ షిఫ్ట్ చేసినాం. ఇది మబ్బిస్తుంది. అది మంచి. ఇప్పుడు మన గడువు షిఫ్ట్ నీ షిఫ్ట్ ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల ఉన్నాయి. సో మనకేం కాదు, మనం ఎంతసేపు ఉన్నా ఏం కాదు. ఇక్కడ నువ్వు వెళ్తాంటే ఇల్లు, కాకపోతే అద్దులే మళ్ళీ నువ్వు వెళ్తే నేను ఒక్క ఏం కాదు, నువ్వు వెళ్ళొచ్చు. ఇద్దరం కలిసి వెళ్దాం. ఇద్దరం పోతాం. 2 ఉన్నాయి, నీకోటి నాకోటి. ఎలిఫెంట్ చూడ్డానికి వెళ్తున్నాం. సో మా వాళ్ళకి చీతాకి పులికి డిఫరెన్స్ తెలియదట. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మా వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అంటే మిమ్మల్ని అడుగుతున్నామంటే మాకు తెలియదని కాదు, జస్ట్ మీకు తెలుసా తెలియదా. సో ఇక్కడ స్పేస్ అయితే తక్కువ ఉంది. చూద్దాం మనకి ఎలిఫెంట్ కనిపిస్తుందా కనిపించదు. అక్కడ కనిపిస్తున్నాయి కానీ పెండ వాసన వస్తుంది. మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. పెండ వాసన.
ఎందుకో చెప్పాలా, ఎందుకంటే మేము జంటల్లాగా వచ్చినాం కదా, అవి కూడా జంటల్లాగా మాకు అనిపిస్తుంది. సేమ్ దిస్ జంటనే. ఇప్పుడు జంబో జంక్షన్కి వచ్చాం. గైస్ ఇక్కడ మనకి ఇక్కడ స్వాన్ రైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ ఏదో అడవి పంది లాంటిది ఏదో ఇక్కడ ఏదో పంది అని ఉంది. సో వీటిని చూస్తే మనకు పందిలానే అనిపిస్తుంది. దీన్ని పంది అన్నారు, ఏదో రెడ్ రివర్ హాగ్ అంట. ఇది మనకి ఇండియాలో ఉండదు, స్మెల్ అయితే మహా అద్భుతం. అదేంటి పందేనా? రెడ్ రివర్ ముళ్ళ పందు. ఫ్రెండ్స్ టర్కీ ఉంది ఇక్కడ. అవి చెక్కలు కావచ్చు. కమెంటేటర్స్ రవి శాస్త్రి, ఇక్కడ హర్ష భోగ్లే, బిషప్. గైస్ ఇప్పుడు చూడండి, వీళ్ళ బాయ్స్ తోటే బాగుంది, మమ్మల్ని అంటారు కానీ వాళ్ళ హెయిర్ సెట్ చేసుకోవడం బిజీలు ఉన్నారు. గిఫ్ట్ షాప్ ఉంది ఇక్కడ. పైన ఉన్నాయా? 6 times better అవుతాయట. ఐసైటా? ఐసైట్ స్నో లేపర్స్. నాకు 700 అనిపిస్తుంది. క్యాప్చర్ అడుగుతలేదు. హే బేబీ. అది ఇంతకుముందు లోపల ఉండాల్సింది. ఇక్కడ ఫుడ్ ఉంది గాయస్, దానికోసం. ఇది స్నో లేపార్డ్ అంట. ఇది కొంచెం బెటర్ ఉంది అన్నిటికన్నా. అన్నీ పడుకున్నాయి కానీ ఇది చూస్తుంది. ఇది వచ్చేసి మూన్ బీర్. ఓ వావ్, ఇది గ్లాస్ లో నుండి కాబట్టి క్లారిటీగా అన్ని గీతలు ఇట్లున్నాయి, ఎన్ని గీరిందో. మూన్ బీర్ అన్నారు కానీ కర్ర. అదే కదా, కౌంట్ అయ్యి దొడ్డున్నాయి. ఏ అద్దు, వాసన వాసన రెండు ఆపోజిట్లు వస్తున్నాయి. ఉంటాయి వాటర్ ఇవి. ఇవి తాగకుండా బ్యాక్టీరియన్ క్యామెల్ అంట. కంగారు You have more, I know. Oh, coming. What's nice? ఈత కొడుతున్నాయి. వాళ్ళకి డోర్ క్లోజ్ చేసి ఎటు వేరే ఇటే రావాలి మళ్ళా. ఇట్లా గాయస్ పంది. గాయస్ అలసిపోయాం గాయస్. చూసే జూ చిన్న అనిపించింది కానీ చాలా పెద్ద ఉంది గాయస్. నెక్స్ట్ ఫేసెస్ ఆఫ్ ది రెయిన్ ఫారెస్ట్. వీళ్ళైతే అసలు మమ్మల్ని పట్టించుకొని కూడా లేదు. వీళ్ళు రాగానే అవి బయట లోపలికి వెళ్ళిపోయినాయి.
ట్రేసెస్ ఆఫ్ ది రెయిన్ ఫాల్ అంటే చాలా స్మెల్ వస్తుంది. సో మేము ఎక్కువ చూడలేకపోయినాం, బయటకు వచ్చేసినాం. గైస్ మేకలు తెలుసా కదా మన మేకలు ఎట్లుంటాయా. 50 cents. చాలా గోడ్స్ ఉన్నాయి గైస్. గొర్రెలే అలసిపోయాం గైస్. అద్భుతమైన స్మెల్ చూసి బయటకు సువాసన పరిజాలింది. పెంగ్విన్స్ ఆర్ కమింగ్. పెంగ్విన్స్ బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వీటిని ఇండోర్లో పెట్టారు. హాయ్ స్టిల్ ఇస్తుంది గాయస్. తినేది కూడా అదేం తినట్లేదు కానీ గాయస్ కొంచెం యాక్షన్ చేస్తుంది. ఇది ఆఫ్రికన్ ఎలిఫెంట్. హైడ్ అండ్ సీక్ ఆడుతుంది ఫ్రెండ్స్. నా ఊర్లో చెరువు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. వైల్డ్ బీస్ట్ జీబ్రా అంట. ఇంకోటి సవానా ఉంది. ఓ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదే సవానా, లోవర్ సవానా. జీబ్రాలు వస్తున్నాయి. అక్కడేదో ఉంది ఇంకా నేమ్. గైస్ ఇప్పుడు జూ చూసేసాం, అన్నీ మోస్ట్లీ అంతా కవర్ అయిపోయింది. జూ అయితే 4కి క్లోజ్, ఏప్రిల్ వరకు. ఏప్రిల్ తర్వాత ఇంకా 8 వరకేమో ఉంది. సో ఇప్పుడు మా ఫేసెస్ చూడండి, చాలా టైర్డ్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి చాలా విండ్ ఉంది, ఎందుకంటే మేము వచ్చింది మార్చ్లో కదా. సో బెటర్, చలి అయితే లేదు ఎక్కువ. బీచ్లో ఎక్కువసేపు ఉంటామో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది మోస్ట్లీ, ఎండ కూడా పోతుంది. మేబీ చల్లగా ఉంటుందేమో, చూద్దాం. బాయ్ బాయ్, సీ యూ. ఇదే కావచ్చు మనం పోయేది. బీచ్కి వచ్చేసాం, చాలా చల్లగా ఉంది. బీచ్కి వచ్చినాం, న్యూ పోర్ట్ బీచ్కి. ఎంత చల్లగా ఉంది అసలు, ఫుల్ విండ్ ఉంది, అసలు కాలు కూడా పెట్టలేదు, మస్తు చల్లగా ఉంది.